దేవుని సేవకుడు ప్రవీణ్ గారు ఎప్పుడైతే ఆయన మరణించారో అది ఇంకా తేలట్లేదు. అది ఒకవేళ యాక్సిడెంటా లేకపోతే హత్య అనేటువంటిది అందరి హృదయాల్లో ఇంకా ఒక మీమాంస ఉంది, ఒక డౌట్ అయితే ఉంది. కానీ దేవుడిని అడిగినప్పుడు నాతో ఒక మాట చెప్తున్నాడు, నాకు జిమ్ ఎలియట్ని చూపిస్తూ ఉన్నాడు. ఎవరు ఈ జిమ్ ఎలియట్ అంటే అమెరికా దేశంలో ఒక ఉన్నతమైన సంపన్నమైన కుటుంబంలో పుట్టినటువంటి జిమ్ ఎలియట్. సో అమెరికాకి ఈక్వెడార్ అనే ప్రాంతం ఉందండి. ఈక్వెడార్ అమెజాన్ ఫారెస్ట్ మీకు తెలుసు, చాలా భయంకరమైన ఫారెస్ట్ అది. అంటే అసలు ఈ భూమికి ఆక్సిజన్ ఇస్తున్న ఫారెస్ట్ ఏంటంటే అమెజాన్ ఫారెస్ట్. అది ఆ ఫారెస్ట్కి ఆ అనుగుణంగా ఉన్నటువంటి కొన్ని దీవులు ఉన్నాయి. అందులో ఈక్వెడార్ అనేటువంటి ఒక దీవు ఉంది. ఆ దీవులో కొంతమంది ఆటవీకులు, బార్బేరియన్స్, క్యానిబాల్స్ అనేటువంటి వారు కొంతమంది నివసిస్తున్నారు. వాళ్ళని ఏమని పిలుస్తారా? ఆకా గ్రూప్ అంటారు వాటిని. ఆటవీకుల పేరేంటి? ఆకా గ్రూప్ దగ్గరికి వెళ్ళి దేవుని సువార్త ప్రకటించాలి, వారిని దేవుని కోసం వెలిగించాలి, వారికి రక్షణ సువార్త ప్రకటించాలి. తద్వారా ఈ సర్వలోకానికి కూడా నిజంగా వారు రక్షించబడితే యేసు నామం మహిమపరచబడుతుంది. వారికి రక్షణ కావాలని భారంతో అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవునికి ఆకాంక్ష అయింది. కాబట్టి వారి మధ్యకు ఈ యొక్క జిమ్ వెళ్ళినటువంటి దేవుని సేవకుడు వారి మధ్యకు దేవుని సువార్త ప్రకటించడానికి వెళ్ళిన తర్వాత మొదట మీరు చూస్తున్నారు, ఈయనే జిమ్ ఎలియట్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఆకాశ్ అని ఆయన పుస్తకం ఉంటుంది. కావాలంటే మీరు కొనుక్కుని చదవండి, చాలా శ్రేష్టమైన విషయాలు. ఈయనే చాలా బ్యూటిఫుల్, చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు కదా. ఈ యొక్క జిమ్ ఎలియట్ వెళ్ళాడు, తన స్నేహితులను తీసుకెళ్ళినప్పుడు మొదట వారితో ఒక ఇంటరాక్షన్ కావాలి. మిమ్మల్ని నమ్మాలంటే వారికి కొన్ని శ్రేష్టమైనటువంటి బహుమానాలకి వారికి ఇవ్వాలి, మంచి ఫుడ్ ఇవ్వాలి, ఆ తర్వాత మంచి ఏమి ఇవ్వాలి, గిఫ్ట్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో చాపర్ మీద ఆ ప్రాంతం నుంచి వెళుతూ కిందకి తాడు మీద కొన్ని వదిలేవారండి. కిందకు వదిలినప్పుడు వాళ్ళు తీసుకుని తినేవారు. మరలా వారి రిటర్న్ గిఫ్ట్ కూడా వారికి పంపించేవారు. అప్పుడు జిమ్ ఎలియట్ అనుకున్నారు, ఓకే మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, మేము ఇక్కడికి వచ్చి చంపేస్తామని వారు అనుకోవట్లేదు, గిఫ్ట్లు పంపించాం కాబట్టి మా క్షేమాన్ని వారు కోరుతున్నారని చెప్పి దిగారండి. ఆ ఆటవీకుల దగ్గరికి ఆ యొక్క హెలికాప్టర్లోంచి వారు దిగిన తర్వాత చిన్న చిన్న డేరాలు వేసుకుని మెల్లగా స్వార్థ ప్రకటించాలని, ఆకా భాష నేర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్న టైంలో కొన్ని రోజులు ఉన్న తర్వాత ఒకరోజు వారు ఒక చిన్న కొలంలో, చిన్న నది లాంటి ఆ నీటిలో వారు స్నానం చేస్తున్నప్పుడు ఒక గుంపు వచ్చారండి. ఆటవీకులే వచ్చారు, ఆకా గ్రూప్ వచ్చి వారి బళ్ళాలతో వచ్చి ఆ యొక్క బళ్ళాలతో వారిని పొడవడానికి వచ్చినప్పుడు వీళ్ళ దగ్గర ఏమున్నాయంటే గన్స్ ఉన్నాయి. వాస్తవానికి ఆ యొక్క జంతువుల్ని ఆ తర్వాత ఆ బారి నుంచి రక్షించుకోవడానికి వీళ్ళ దగ్గర గన్స్ ఉన్నప్పుడు సో ఈ యొక్క జిమ్ ఎలియట్తో ఉన్నటువంటి మిగతా వాళ్ళందరూ కూడా రక్షించుకోవడానికి గన్స్ తీసి లోడ్ చేస్తుంటే జిమ్ ఎలియట్ అన్నాడు, డోంట్ డూ దాట్. ఒకవేళ కనుక ఇప్పుడే గన్స్ తీసి వారిని ఇద్దరిని కనుక మీరు కాల్చితే ఇంక మనల్ని ఎప్పటికీ యాక్సెప్ట్ చేయరు. వీళ్ళు మనల్ని చంపడానికి వచ్చారనుకుంటారు. కాబట్టి మనం ఇక్కడికి వచ్చింది క్రీస్తు ప్రేమను ప్రకటించడానికి. ఒకవేళ వారు బళ్ళాలతో పొడుస్తున్నాం అనేం చూస్తున్నా సరే ప్రభు కోసం అసాక్షులు అయిపోదాం, అందుకే కదా వచ్చామని చెప్పి వారి దగ్గరికి వచ్చారు. వారి గన్స్ కింద పెట్టారు. వాళ్ళు వచ్చి ఒక్కొక్కళ్ళను పొడుస్తూ ఉంటుంటే, ఆ యొక్క బళ్ళాలతో పొడుస్తుంటే యేసే నామానికి మహిమ చెల్లిస్తూ, యేసే నామాన్ని మహింపరుస్తూ, అయ్యా నీ రాజ్యాన్ని తీసుకోవటం నీ చిత్తమైతే నా ప్రాణాలు అర్పించడానికి మేము ఇష్టపడుతున్నాం, మా తర్వాత వచ్చేటువంటి వారికి సువార్త సుగమం అవుతుందనంటే మేము ప్రాణాలు అర్పిస్తామని అనుకున్నారు వాళ్ళు. వారు ఆ టైంలో వారి యొక్క ప్రాణాలు అర్పించి 5 వారి ప్రాణాలు అర్పించారు. మీరు చూస్తున్నారు ఈ 5. The 5 men who had a heart to reach these unreached savages of South America group in Amazon jungle and made contact with them in 1956లో ఈ 5 యవనస్తులు ఏమంటే ఉన్నతమైన భవిష్యత్తులు ఉన్నాయి. అందులో డాక్టర్స్ అండ్ మెడికల్ డాక్టర్స్ వాళ్ళు దేవునికి వరకు వారి ప్రాణాలు ఏం చేశారు? అర్పించారు. చాప్టర్ క్లోజ్. ప్రపంచం అనుకున్నారు, వెళ్ళారు, చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఆకా గ్రూప్ని రక్షిస్తామన్నారు. నిజంగా ఆ ప్రాంతానికి వెళ్ళి ఏమీ చేయలేకపోయారు అనుకున్నారు. కానీ తర్వాత తన భార్య బయలుదేరింది. ఆమె పేరే ఎలిజబెత్ ఎలియట్. ఆ లెగసీని, నా భర్త వారి రక్షణ కొరకు అంత ప్రయాసపడి ఆ దేశానికి వెళ్ళారు, ఆ ప్రాంతానికి వెళ్ళి తన ప్రాణాలు అర్పించారు. నేను మిగిలి ఉన్నాను, తన లెగసీని నేను ఫార్వర్డ్ చేయాలని చెప్పి చిన్న బిడ్డను వెంటేసుకుని వెళ్ళిపోయిందండి. ఎక్కడికి తెలుసా? అమెరికా వదిలేసి సంపన్నమైన దేశం, లగ్జరియస్ జీవితాన్ని వదిలిపెట్టి దేవుని పరిచర్య కొరకు ఆమె ఆ ప్రాంతానికి వెళ్ళిపోయింది. ఈమె జిమ్ ఎలియట్ భార్య ఎలిజబెత్ ఎలియట్.
వెళ్ళిపోయిన తర్వాత చిన్న పాపను పెట్టుకుని వెళ్ళిపోయిందండి ఎలిజబెత్ ఎలియట్. చిన్న పాపను పెట్టుకెళ్ళిపోయి అందరూ అన్నారు, నీకేమైనా పిచ్చి ఏమన్నా పట్టిందా, భర్తను చంపేశారు కదా, ఇంకా నువ్వు సేవ అంటావేంటి, నీకు ఇచ్చిన కుమార్తెను చక్కగా పెంచి ఇద్దరు కూడా చక్కగా సుఖంగా ఉండండి, సేవ అని చెప్పి నువ్వు చచ్చిపోతావా అని అంటే, లేదు, మా యొక్క జీవితాలు ప్రభు చేతిలో ఉన్నాయి, ఆయన అనుమతిస్తే మేము మరణిస్తాం, కానీ దేశం కోసం జీవిస్తాం. అపోస్తలుడైన పౌలు చెప్పిన మాటనే చెప్పింది, నా మట్టుకైతే బ్రతుకుడు గీస్తే చావైతే లాభం, నా మట్టుకైతే బ్రతుకుడు గీస్తే చావైతే లాభం, ఫర్ మీ టు లీవ్ ఇస్ క్రైస్ట్ బట్ డెత్ ఈస్ గెయిన్ అనే మాటతో వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయింది. ఎన్నో ఆటంకాలు వచ్చినాయి. నిజంగా ఒకసారి డైరెక్ట్గా ఆకా గ్రూప్లోకి వెళ్ళిపోలేదు, ఆటవీకులు ఆ నరమాంస పక్షులు ఉండే చోటుకు వెళ్ళలేదు, కానీ దానికి కుమారుగా ఒక 60-70 కిలోమీటర్లు యువతల ఆమె ఆకా భాష నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఒకరోజు ఆకా గ్రూప్లోంచి ఒక స్త్రీ అక్కడికి వచ్చిందండి. వస్తే నిజంగా ఆమెను చూస్తూ ఉన్నప్పుడు తన భర్తను చంపినటువంటి వారిలో ఆమె కూడా ఉందని చెప్పారు. కానీ ఆమె కోపం రాలేదండి, ఆమె కోపం రాలేదు. ఆకా గ్రూపులో ఉన్నటువంటి వ్యక్తులను చూస్తున్నప్పుడు జిమ్మెలిట్ కోపం రాలేదు, ఇంకా క్షమాపణ తన్నుకుంటూ వస్తుంది. హల్లెలూయా. నిజంగా నీ భర్తను చంపినటువంటి వారు రక్షణ కొరకు ప్రార్థన చేయటం ఏంటమ్మా, నీ భర్తను చంపినటువంటి వారు బాగుండాలని ప్రార్థన చేయటం ఏంటి, వారు నిత్య నరకాగ్ని తప్పించుకోవాలని ప్రార్థన చేయడం, చాలామంది ప్రశ్నలు వేశారు. కానీ ఆమె మాత్రం నా భర్తను తెలియక వారు చంపారు, వారికే యేసయ్య గురించి తెలిస్తే కనుక అలా చేయరు కదా, వారు తెలియకే కదా పనిచేశారని చెప్పి వాళ్ళ కోసం ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. ఆ స్త్రీతో దేవుడు మాట్లాడాడు. మెల్లగా ఆ స్త్రీ ఆకా గ్రూప్లోకి నడిపించింది, భాష నేర్చుకుని స్వార్థ పరిచయం చేస్తూ ఉంది. అనేక సందర్భాల్లో వారు చంపడానికి ప్రయత్నం చేసినప్పటికీ దేవాదేవుడు ఆమెను కాపాడుతూ వచ్చాడు. మీరు నమ్ముతారండి, ఆమె జీవిత చర్మాంకంలో ఆ యొక్క ఆకా గ్రూపులోంచి 200 మంది దేవుని సేవకులను రెడీ చేయగలిగింది జిమ్మెలిడ్. మొత్తం ఆ యొక్క ప్రాంతాన్ని అంతా కూడా దేవుని కోసం గెలుచుకోగలిగింది. ఇప్పుడు ఆకా గ్రూపులో ఏ ఒక్కరు కూడా నరమాంస భక్షకులు లేరు, ఆకా గ్రూపులో ఏ ఒక్కరు కూడా క్రీస్తు విరోధులు లేరు, అందరూ కూడా మార్పు చెందారు. చూడండి, ఆకా గ్రూపులో ఉన్నటువంటి పిల్లల్ని ఏ విధంగా ఎత్తుకుంటుందో, వాళ్ళ తల్లిదండ్రులే తన భర్తను తన యొక్క భర్తతో ఉన్నటువంటి మన అతి క్రూరంగా చంపినప్పటికీ క్రీస్తు ప్రేమను ప్రకటించింది ఆ జిమ్మెలిట్ భార్య ఈ యొక్క ఎలిజబెత్ ఎలియట్. అనుకుంటున్నావు నువ్వు ఇవన్నీ జరుగుతున్నాయి ఏంటి, ఎందుకు జరుగుతున్నాయనంటే దేవునికి ప్రత్యేకమైన చిత్తం లేదనుకుంటున్నావా? తన సేవకుని దేవుడు తీసుకున్నాడు అంటే దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం లేదనుకుంటున్నావా? ఒక్కొక్క రక్త బిందువు ఒక దేవుని సేవకుడు ఒలికించాడంటే ఒక్కొక్క రక్త బిందువు నుంచి కొన్ని లక్షల సైన్యం ప్రభువు కోసం వస్తుందనేటువంటి ఆ యొక్క విశ్వాసం నీలో లేదా? ఆలోచన చేయండి. ఈరోజున మొదటి శతాబ్దంలో తోమా గారు భారతదేశానికి వచ్చారే, ఆయన కార్చిన రక్త బిందువుల ద్వారా కదా ఈరోజు నీకు దగ్గరికి నా దగ్గరికి రక్షణ వచ్చింది. ద బ్లడ్ ఆఫ్ ద మార్టిర్స్ ఆఫ్ ద సీడ్ ఆఫ్ ద చర్చ్ అండ్ టెర్టులియన్ అన్నట్లుగా నిజంగా అనేక మంది దేవుని బిడ్డల యొక్క రక్తార్పణమే కదా ఈరోజు అనేక మంది రక్షణలోకి నడిపిస్తుంది. మన భారతదేశంలో సుమారుగా 1999 సంవత్సరంలో ఆస్ట్రేలియా దేశం నుంచి ఒక దేవుని సేవకుడు, ఆయన పేరు గ్రేమ్ స్టెయిన్స్ అంటే దేవుని సేవకుడు. ఆస్ట్రేలియాలో వాళ్ళకి మంచి ఇల్లు ఉందండి, ఆస్ట్రేలియాలో సంపన్నమైనటువంటి ఆ భూభాగం వారికి ఉంది, ఏది కొరత లేదు. అయినప్పటికీ భారతదేశం రక్షించబడాలి, సత్యాన్ని తెలుసుకోవాలి, మూఢనమ్మకాల నుంచి బయటకు రావాలని ఒరిస్సా అనే ప్రాంతంలో కందమాల్ అనేటువంటి డిస్ట్రిక్ట్కి వచ్చాడు ఒక దేవుని సేవకుడు, మిషనరీ. మిషనరీ అంటే దేవుని కూడా సమస్తాన్ని త్యజించి వచ్చేసేటువంటి వాడు మిషనరీ. ఇంకా ప్రాణం మీద తీపి ఉండదు, లేకపోతే నా కుటుంబంతో నేను జీవించాలి, కుటుంబంతో ఆనందించాలి, బిడ్డలు ఉన్నతమైన స్థానానికి నడిపించాలి అనే ఆశలు ఏమి ఉండవు మిషనరీకి. దేవుని కోసం వచ్చేస్తాడంతే. ఆ రోజు ఉంటే తింటాడు, లేకపోతే పస్తులు ఉంటాడు. ఒకవేళ ఆ రోజు మంచి ఆ యొక్క మంచం ఉంటే పడుకుంటాడు, లేకపోతే అడవిలోనే పడుకుంటాడు. దట్ ఈస్ కాల్డ్ మిషనరీ. ఆ మిషనరీ వచ్చాడు. నిజంగా వాస్తవానికి పెళ్ళైన 3 బిడ్డలండి. అప్పుడు అది వేసవి కాలం. ఈ రోజునే వాళ్ళిద్దరూ కూడా ఇండియాలోనే చదువుతున్నారు. వాళ్ళిద్దరిని కూడా దేవుని సేవకులు చేయాలనుకున్నాడు ఆయన. ఆ ఇద్దరు కూడా చిన్న పిల్లలు తండ్రిని చూడడానికి వచ్చారు. వీళ్ళిద్దరేమో ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు ఆ రోజు రాత్రి ఒక జీప్ మీద ఒక పల్లెటూరుకి వెళ్ళి దేవుని స్వార్థ ప్రకటించి మరలా రిటర్న్లో వస్తున్నాడు. ఆయన కుష్ఠరోగుల్ని ఆయన ఆదరించాడు. కుష్ఠరోగులకు అన్నం పెట్టేటువంటి వాడండి, అనాథలను చేరదీసి అన్నం పెట్టేటువంటి వాడు. ఏ ఒక్కడు కూడా అటువంటి కార్యాలు చేసేటువంటి వాడు కాదు. కుష్ఠరోగులు వాళ్ళు తాకితే మాకు పాపం చుట్టుకుంటుంది, వాళ్ళు అంటరానిటువంటి వారు, దే ఆర్ అన్టచబుల్స్ అని మాట్లాడేటువంటి వారిని అన్టచబుల్స్ని దగ్గర తీసుకొచ్చి వాడిని టచ్ చేసి వాడిని భోజనం పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి చదువు చెప్పిస్తూ ఉన్నప్పుడు కొంతమంది ముష్కరులు ఆ విషయం, ఆ యొక్క కార్యం నచ్చనటువంటి వారు ఏమనుకున్నారో తెలీదు, ఆ పట్టణానికి దారి మధ్యలో కాసి ఆ జీప్ని ఆపి
నిజంగా బయటికి తీసుకొచ్చి కర్రలతో కొట్టి జీపులో వేసి పెట్రోల్ పోసి వెలిగించడం మొదలుపెట్టారు. ఆ చిన్న బిడ్డలకి ఏం అర్థం కావట్లేదు, మా తండ్రిని చూడాలి, మా తండ్రితో సమయం గడపాలని వస్తే జీప్లో పోసి కాల్ చేస్తా ఉంటే గట్టిగా అరుస్తున్నారు, నానా డాడీ సేవర్స్ అని అరుస్తుంటే ఆ ఇద్దరు పిల్లల్ని దగ్గర తీసుకుంటాడు. తనకు తెలుసు ఆ రోజు రాత్రి విడిచిపెట్టరని, ఆ రాత్రి అడవిలో వారిని చంపకుండా విడిచిపెట్టరు అని చెప్పి వారికి ధైర్యం చెప్తూ వారిద్దరు బిడ్డల్ని ఇలా చంకలో పెట్టుకున్నాడు గ్రేమ్ స్టెయిన్స్. వారు ముష్కరులు, భయంకరమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారే. జీప్ మీద పెట్రోల్ పోసి ఈ విధంగా కాల్చేశారండి. ఈ విధంగా కాల్చేశారు. మొత్తం జీపునంతా కూడా కాల్చేస్తే ఆ తండ్రి ఆ తర్వాత ఇద్దరు పిల్లల్ని పెట్టుకున్నాడేమో, ఇద్దరు కాలిపోయిన తర్వాత ఆ ఫోటో తీస్తే జస్ట్ క్రాస్లో వచ్చింది. ఆ తండ్రి ఏమో మధ్యలో ఉన్నాడు, ఇద్దరు పిల్లల్ని ఇలా పెట్టుకుని ఉంటే సజీవ దహనం అయిపోయారు. దహనం అయిపోతే నిజంగా ఏం తప్పు చేశాడని ఆయన? ఎవరన్నా కుటుంబాలను ఏమైనా పాడు చేశాడా? భార్య భర్తలను ఏమైనా విడగొట్టాడా? యవనస్తులను ఏమైనా పాడు చేశాడా? ఎవరన్నా అక్రమంగా వారిని ఏమన్నా తయారు చేశాడంటే ఏమీ చేయలేదని అనేక మందికి సత్యాన్ని చెప్తున్నాడు, అనేక మందికి ప్రేమ సువార్తను చెప్తున్నాడు. అనేక మంది ఆకలి తీరుస్తున్నటువంటి వ్యక్తిని సహించలేక ఆ వ్యక్తిని చంపేస్తే రాష్ట్రం అంతా కూడా, దేశం అంతా ఉలిక్కి పడిందండి. ఏం తప్పు చేశారు వాళ్ళు? ఎందుకు అలా చేయాలి? ఆ సమాజం అంతా ఎందుకు చేయాలని చెప్పి న్యూస్ పత్రికలు, న్యూస్ పేపర్స్ అవన్నీ కూడా మీకు తెలుసండి, అది నేషనల్ ఇష్యూ అయిపోయింది. ఆ రోజున నేషనల్ ఇష్యూ అయిపోయింది. ఆస్ట్రేలియా గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. ఆ తర్వాత ఇండియన్ ప్రెసిడెంట్ దగ్గర కూడా వెళ్ళిపోతూ ఉంది. ఆ టైంలో సో ఆమె భార్య మీరు చూస్తున్నారా, ఆమె భార్య వెంటనే ఒక ఫ్యాక్స్ మెసేజ్ పంపించింది. నా భర్తను, నా పిల్లలను అత్యంత కిరాతకంగా చంపినటువంటి వారిని యేసుక్రీస్తు ప్రభు నామములో మనసారా క్షమిస్తున్నాను. వారి మీద ఒక ఎఫ్ఐఆర్ కూడా నోట్ చేయొద్దు. నేను మనసారా క్షమిస్తున్నాను. నా దేవుడు వారిని క్షమిస్తున్నాడు. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి అన్నట్టుగా క్షమాపణ హృదయాన్ని చాటి చెప్పినటువంటి ఆమె ప్రపంచవ్యాప్తంగా గొప్ప హీరో అయిపోయిందండి. ప్రపంచవ్యాప్తంగా నిజంగా అనేక మంది దిస్ ఈజ్ క్రిస్టియానిటీ. ఈరోజున శత్రువు మీద పగ తీర్చుకోవడం క్రిస్టియానిటీ కాదు, కానీ శత్రువుని తిరిగి ప్రేమించడం నిజమైన క్రైస్తవ్యమని నిజంగా మా విషయం చెప్పినప్పుడు ప్రపంచం అంతా ఉలిక్కి పడిందండి. ప్రపంచ దేశాలన్నీ కూడా ఉలిక్కి పడ్డాయి. తన భార్యను, తన బిడ్డలను అత్యంత కిరాతకంగా చంపినటువంటి వారిని క్షమించి విడిచిపెట్టమని అంటుంది. నాకేం కోపం లేదు, వారు రక్షించబడాలి, వారు నిజంగా దేవుని ప్రేమకు పాత్రలు అవ్వాలని కోరుకుంటున్నానని ఫ్యాక్స్ మెసేజ్ ఇండియన్ ప్రెసిడెంట్కి పంపిస్తే ఇప్పటికీ దాని గురించి చెప్పుకుంటాం. నిన్న మొన్న ఈ వారంలో ప్రవీణ్ పగడాల గారు అత్యంత భయంకరంగా ఆయన యాక్సిడెంట్కి గురయ్యాడు, లేకపోతే హత్యకు గురయ్యాడు, మనకి సరిగ్గా తెలియదు. కానీ తన భార్య మొన్న అనౌన్స్ చేస్తుంది, జెసికా పగడాల గారు, వీఆర్ హియర్ టు ఫర్గివ్ ఎవ్రీబడి. చదువుతారు ఒకసారి ఆ మాటను, ఒక్కసారి ఆమె చెప్పిన మాటను మన వాళ్ళు చూపిస్తున్నారు. వీఆర్ హియర్ టు ఫర్గివ్ ఎవ్రీబడి, వీఆర్ హియర్ టు ప్రీచ్ హిస్ కింగ్డమ్. జెసికా ప్రవీణ్ పగడాల, మేము ఇక్కడ ఉన్నది అందరినీ క్షమించడానికి, ఎవరి మీద ఆమె నిజంగా పోస్ట్ మార్టం కూడా చేయొద్దు, బాడీని పంపించేమంది. నిజంగా ఆమెకి తెలిసినా సరే నా భర్త చనిపోయినందుకు నేను విచారిస్తున్నాను, కానీ నా భర్తను ఎవరైతే మరణానికి కారణమయ్యారో, ముందుగానే చంపేస్తాను ఎవరైతే అన్నారో వాళ్ళ మీద నాకు కోపం లేదు, మనసారా వారిని క్షమిస్తున్నానని క్రైస్ట్ మైండ్ అండ్ ప్రపంచానికి చాటి చెప్పినటువంటి జెసికా పగడాల గారు మనందరికీ ఈరోజున ఆదర్శప్రాయం. నేను ఎందుకు మాట చెప్పాను తెలుసు నా ప్రియ దైవజనాగమా? దేనికి ఒక ప్రత్యేక ఉద్దేశం ఉండదు అనుకుంటున్నారా? నిజంగా ఆయన చనిపోయిన తర్వాత నిజంగా ఆయన కార్చిన ప్రతి రక్త బిందువుకి కొన్ని లక్షల మంది ప్రభు దగ్గరికి వస్తారంటే మీరు ఆశ్చర్యపోతారేమో. దేవాదేవుడు గొప్ప పరిచర్ను ఆయన తన కుటుంబం ద్వారా, లేకపోతే మనందరిలో కూడా గొప్ప రోషాన్ని ఉంచాలని, మనందరిని కూడా పురుకొల్పాలని, దేవుడు మనందరిని రేపాలని, మనందరూ కూడా సువార్త పట్ల అటువంటి పోరాట పట్ల కలిగి ఉండాలని, ఇంకా మన జీవితంలో సోమరతనం వెలుబడి చేస్తుంది. ఇంకా మన జీవితంలో మన స్వార్థం, మన సొంతం ఏంటండి, నాది అనేటువంటి ఆ భావన పెరిగిపోతున్న ఈ దినాల్లో. దేవుని సేవకుడు అమెరికాలో గొప్ప ఇంటిని కట్టుకున్నాడండి, సుమారు 1 మిలియన్ హౌస్. నేను లాస్ట్ టైం నేను చికాగో అనే ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఆయన్ని కలవలేకపోయాను, కానీ తన సహోదరుని కలిసినప్పుడు ఈ దావీదుడు అమెరికాలో నిజంగా ఒక గొప్ప ఇల్లు ఉంది, ఇంట్లోనే స్విమ్మింగ్ పూల్ ఉన్నటువంటి హౌస్ ఉంది. ఏమీ తక్కువ కాదు,
ఒక మాట అన్నారు, చాలామంది అడిగారు, ఏమని తెలుసా, ఇక్కడ ఉండిపోవచ్చు కదా అమెరికాలో, మీకు కంపెనీస్ ఉన్నాయి, మీకు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉండిపోయాయంటే, సో మై ప్యాషన్ ఈజ్ జస్ట్ ఫర్ ఇండియా, నేను ఇండియాకి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండడానికి కాదు, నేను ఇండియాలో చాలా పరిచర్య ఉందని. అంటే అమెరికాను వదిలిపెట్టుకుని భారతదేశంలో పరిచర్య చేస్తూ రాజమండ్రి దగ్గర నామవరం అనే ప్రాంతంలో పరిచర్యను ప్రారంభించడానికి ఆయన ఏం చేస్తాడు తెలుసా, ఈ ప్రాంతాల్లో చిన్న చిన్న ప్రాంతాల్లో పరిచర్య చేయాలి, చిన్న చిన్న పల్లెల్లో పరిచర్య చేయాలని గొప్ప తీర్మానంతో ముందుకు వచ్చినటువంటి దేవజనుడు అమెరికాలో ఉన్నటువంటి హోదాను వదిలేశాడు. అమెరికాలో గొప్ప హౌస్ ఉంది దీనికి, అది ఒక 10 daysలో అమ్మి వాడేసాడట. ఎందుకు తెలుసా, నేను ఎక్కడ కాదు ఉండటం, నేను భారతదేశానికి వెళ్ళాలి, భారతదేశంలో అనేక మంది స్వార్థ ప్రకటించాలి. వాస్తవానికి మధ్యప్రదేశ్లో ఇండోర్లో ఉంటాడు, వాస్తవానికి ఆ ప్రాంతాన్ని విడిచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి దేవుని స్వార్థను ప్రకటించడానికి వచ్చాడు. ఇది ఇలా జరిగింది. మీరు అనుకుంటే నేను చాప్టర్ క్లోజ్ అనుకుంటున్నారా? అసలైనటువంటి జీవితం, అసలైన సేవా పరిచర్య ఇప్పుడే స్టార్ట్ అవబోతుంది. హల్లెలూయా. అనేక మంది యవనస్తులారా, ఈ మాటలు వింటున్నటువంటి వారు ఇంకా మీ శరీర కోరికలను తీర్చుకోవాలని, ఇంకా శరీరాశలు నెరవేర్చుకోవాలని, దేవుని ప్రేమ ఎరిగినా సరే, దేవుని రక్తంతో అభిషేకించబడినా సరే, మీలో రోషం లేదు. ఎప్పుడు కూడా శరీర కోరికలు తీర్చుకోవాలి, శరీరాశలు నెరవేర్చుకోవాలి, ఏం తాగాలి, ఏం తినాలి, ఎలా సుఖించాలనే ఆలోచనే తప్పించి దేవుని కోసం రగలాలి, దేవుని కోసం పోరాడాలి, దేవుని కోసం అనేక మందిని గెలుచుకోవాలి, ఒకవేళ ప్రాణం పోయినా పర్లేదు దేవుని కోసం జీవించాలనేటువంటి తీర్మానం తీసుకున్న యవనస్తులు ఉంటే గనక నాతో చెప్పండి, రండి, రైజ్ అప్. అందరూ కూడా రైజ్ అవ్వాలి. అనేక మంది దేవుని ప్రేమ సువార్తను ప్రకటించేటువంటి సువార్త యోధులు, అనేక మంది యవనస్తులు, ఏమంటే దేవుని కొరకు రోషంగా పనిచేసేటువంటి వారు, రోషంగా దేవుని సువార్తను ప్రకటించేటువంటి వారు, రోషంగా దేవుని కార్యాలు చేసేటువంటి వారు లేకద్దా? ఇలాంటి కార్యాలు జరుగుతున్నప్పుడు నీలో రోషం రావద్దా? లేకపోతే భయపడి పారిపోతావా? లేకపోతే నా జీవితంలో ఇది జరుగుతుందని భయపడి పారిపోతే నేను పిరికి పంద అంటారు తప్పించి దేవుని కోసం నిలబడేటువంటి సజీవ సాక్షిగా నువ్వు ఉండలేవు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా దేవుని సువార్త ఎప్పుడు ప్రబలింది, దేవుని యొక్క సువార్త అనేక దేశాల్లోకి ఎప్పుడు గొప్పగా ప్రబలిందంటే హతసాక్షులు వారు చిందించిన రక్తార్పణం ద్వారానే. హతసాక్షి ఒక ప్రాంతంలో హతసాక్షిగా ఒక వ్యక్తి చేయబడ్డాడంటే ఆ ప్రాంతంలో దేవుడు గొప్ప ఉజ్జీవాన్ని ఏం చేశాడు, రేపాడు. గొప్ప ఉజ్జీవ జ్వాలు ఆ ప్రాంతంలో రగిలై దేవుడు గొప్ప కార్యాలు ఆ ప్రాంతంలో జరిగించారు. అపోస్తలులు ఎవరైనా సరే హతసాక్షులుగా ఉండకుండా ఉన్నారండి? యేసు ప్రభు 12 మంది శిష్యులు కూడా హతసాక్షులు అయిపోయారే. వారు ఎక్కడైతే రక్తాన్ని కాచారో ఆ దేశాలు ఈ రోజున క్రైస్తవ దేశాలుగా మార్చబడిపోయినాయి. హల్లెలూయా. నిజంగా ఆ దేశాల్లో గొప్ప వెలుగు, ఆ దేశాల్లో గొప్ప మహిమ వచ్చింది. నా ప్రియ జోషునాగమా, మీ అందరి జీవితంలో కలవరం ఉంది, మీ అందరి హృదయాల్లో కలవరం ఉంది. ఎందుకు ప్రవీణ్ గారు చనిపోయారు? ఎందుకు ఆయన హత్య గావించబడ్డాడు? ఎందుకు యాక్సిడెంట్ జరిగింది? దేవుడు రక్షించవచ్చు కదా. దేవుడు ఆయన పరిచర్య కదా చేస్తున్నాడు, ఆయన సేవే కదా చేస్తున్నాడు, ఆయన వాక్యాన్ని కదా ప్రకటిస్తున్నాడు. ఎందుకు ఇలా జరిగింది అనేటువంటి ప్రశ్న నీలో కాదు, అందరిలో ఉంది. ఈ రోజున ఒక మాటను చెప్పిన దేవుని సేవకుడిగా, దేవుని ఉద్దేశాలు వేరు, దేవుని యొక్క చిత్తాలు వేరు. దేవుడు ఒక ప్రణాళిక ఆయన కలిగి ఉంటాడు, ఆ ప్రణాళిక ప్రకారం ఆయన కార్యాలు జరిగిస్తాడు. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైంది. ద డెత్ ఇస్ క్వైట్ ప్రెషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టికి మనందరికీ కూడా శారీరకంగా ఆలోచన చేస్తున్నాము, ఆయన మరణించాడని బాధపడుతున్నాం, కానీ ఆత్మీయంగా ఈజ్ ద హీరో. ఆత్మీయంగా ఎవరు? ఏమంటే దేవునికి సన్నిధికి వెళ్ళిపోయాడు, దేవుని రాజ్యంలో నిజంగా మహిమలు ఆయన ఉన్నాడు. ఆత్మీయంగా ఆలోచన చేస్తే నిజంగా ఆయన చాలా యోగ్యుడు. ఆత్మీయంగా ఆలోచన చేస్తే సంతోషం. అది ఒక వ్యక్తి దేవుని రాజ్యానికి వెళ్ళటం, దేవునికి సముఖానికి వెళ్ళటం, దేవునికి సింహాసనం ప్రక్కన కూర్చోవటం సంతోషం కాదా? శారీరకమైనటువంటి హృదయాలతో ఆలోచన చేస్తున్నాం. మరణించాడని చెప్పి శోక సముద్రంలో మనం తేలుతున్నాము, ఆయన మీద సింపతి చూపిస్తున్నాం, కానీ ఆయన నిజంగా దేవుని రాజ్యానికి వెళ్ళాడు. ఒక ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. నిజంగా అక్కడుండి ఆయన విజ్ఞాపన చేస్తాడు. ఆ సేవ ఆగదు. ఇంకా అనేక మంది రోషంగా దేవుని సేవకులు ఈ ఆంధ్ర గడ్డ మీద లేపబడబోతున్నారు. హల్లెలూయా. ఒక్క దైవజనుడు చనిపోతే ఆయన స్థానంలో లక్షల మంది యవనస్తులు లేపబడబోతున్నారు. అనేక మంది దేవుని యొక్క ఆత్మశక్తితో నింపబడి దేవునితో రోషం కలిగినటువంటి యవనస్తులు లేపబడబోతున్నారు. నేను చెప్తున్నాను, ఈ రోజున ఈ మరణం తర్వాత అనేక మంది వారి ప్రొఫెషన్స్కి, వారి ఉద్యోగాలకి రాజీనామా చేసి అనేక మంది ఫుల్ టైం సేవకు రాబోతున్నారు. గట్టిగా చప్పలు కొడుతూ దేన్ని పరచండి. ఈ కార్యము ద్వారా రోషం లేనిటువంటి యువత, రోషం లేనిటువంటి వారు, దేవుని కార్యాలు చేయకుండా ఇంట్లో కూర్చుని సోమరులుగా ఉండేటువంటి వారు, గాడ్ ఈస్ గోయింగ్ టు రైజ్ దెమ్. దేవుడు వారిని లేపబోతున్నాడు. అనేక మంది లేవండి. ఇంకా మీరు ఎవరైనా సరే, ఇంకా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, నేను డాక్టర్ని అవ్వాలి, ఇంజనీర్ని అవ్వాలి, అది అవ్వాలి, ఇది అవ్వాలి అనుకుంటున్నావు కదా. వై డోంట్ యు బికమ్ ఏ మిషనరీ? ఎందుకు నువ్వు మిషనరీ అవ్వకూడదు? ఎందుకు దేవుని సేవ ఒక పాలి మాన్యుల్లా దేవుని సేవకుడు అవ్వకూడదు? ఒక ప్రవీణ్ పగడాల ఎందుకు నువ్వు దేవుని సేవకుడు అవ్వకూడదు?
ఈరోజు ఇంకా నీ శరీర కోరికలు నెరవేర్చుకోవాలని, శరీరపు ఇచ్చలు నెరవేర్చుకోవాలని, యవ్వనాశను నెరవేర్చుకోవాలనేటువంటి ఆశతోనే ఎక్కడ పాపం దొరుకుతుందా, ఎవరితో పాపం చేద్దాం అనేటువంటి అటువంటి ఆలోచనతో ఉన్నావు. కానీ దేవుని కోసం పాపంతో నింపినటువంటి వారిని రక్షించాలనేటువంటి ఆ బాధ్యత నీలో ఉందా, ఆ భారం నీలో ఉందా? రైజ్ అప్ మై డియర్ యంగ్ పీపుల్. ఎంతకాలం జీవిస్తాం ఇంకా పాపంలో? ఎంతకాలం జీవిస్తావు? రోజు అదే పాపం చేస్తున్నావు. ఎంతకాలం విసుగు రావట్లేదు పాపం చేయడానికి? దేవుని కోసం నిలబడు, దేవుని కోసం పోరాడు, దేవుని కోసం పనిచేయి, రక్తం కాచు, చెమటలు వచ్చు, ఆయన రాజ్య విస్తరణలో ముందుకు రా. దేవుడు నిన్ను విడిచిపెడతాడు అనుకుంటున్నావా? నిజంగా హతసాక్షులకు రక్తార్పణం దేవుని యొక్క అనేక మంది అండి ఈ రోజున నక్సలైట్లు లాంటి వాళ్ళు, రాడికల్స్ లాంటి వాళ్ళు, తీవ్రవాదులు వారు నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణం పెట్టేయట్లేదా? వారు నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణం ఒక ఐసిస్ తీవ్రవాదులను చూడండి, హమాస్ తీవ్రవాదులను చూడండి, హిజ్బుల్లా తీవ్రవాదులను చూడండి, హైతీ తీవ్రవాదులను చూడండి. ఊరినే ప్రాణం ఏమన్నా వాళ్ళకి తీపేం కాదు. మేము నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణం పెడతాను, ముందుకు వస్తానంటే నీకోసం ప్రాణం పెట్టి నీకోసం సమస్తాన్ని చేయించిన యేసయ్య కొరకు కనీసం ప్రాణం పెట్టడానికి ప్రాణం అక్కర్లా, ఆయన కొరకు నీ సమయాన్ని, నీ ధనాన్ని, నీ తలాంతలు ఇవ్వడానికి ముందుకు వస్తావా ప్రియ యవ్వన తమ్ముడు, ప్రియ యవ్వన చెల్లి? మనలో చాలా బాధ ఉంది, నాకు తెలుసు. యెహోవా భక్తుల మరణమైన దృష్టికి విలువైంది. ఏనాడన్నా మరణిస్తామండి. ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. డెత్ ఈజ్ నాట్ ఏ బిగ్ డీల్. అది పెద్ద విషయం కాదు. కొంతమంది ముందు మరణిస్తారేమో, కొంతమంది ఒక 10 సంవత్సరాలు అటు ఇటు మరణిస్తారేమో. కానీ ఎప్పుడు మరణించామని కాదు, ఎప్పుడు మరణించామనేది కాదు, ఎప్పటికైనా మరణించాలి మనం. కానీ ఎలా మరణించావు? మరణానికి ముందు నువ్వేం చేసావు? ఎలా బ్రతికావు? ఎంతకాలం బ్రతికావు అన్నది ఇంపార్టెంట్ అండి. కొంతమంది బతుకుతారు 90 సంవత్సరాలు, ఎవరికి ఉపయోగం ఉండదు, దేవునికి ఉపయోగం ఉండదు, అతనికి ఉపయోగం ఉండదు. 90 సంవత్సరాలు బతుకుతాడు. ఎందుకు? సమాజం అరాచకత్వాన్ని సృష్టించడానికి, సమాజాన్ని పాడు చేయడానికి బతుకుతాడు. కానీ నువ్వు ఎంతకాలం బ్రతికావన్నది ప్రాముఖ్యం కాదు, నువ్వు ఎలా బ్రతికావన్నది ప్రాముఖ్యం. తెలుగులో సామెత ఉంటుంది, కాకి వలె కలకాలం బతికే కంటే హంస వలె. కాకి కలకాలం బతుకుతుంది, ఎవరికి ఉపయోగం? చచ్చిపోయినటువంటి ఎలకల్ని, బొద్దింకల్ని తింటా బతుకుతుంది, ఎవరికి ఉపయోగం ఉండదు. కానీ హంస బతుకుతుంది, 6 నెలలే బతుకుతుంది, మానస సరోవాల్లో బతుకుతుంది. అది శ్రేష్టమైనటువంటి వాటర్ని తాగుతుంది, అది ఉన్నతమైనటువంటి స్థానంలో నివసిస్తుంది. ఈరోజు నువ్వు ఎంతకాలం బ్రతికా ఉన్నది? దేవుడు రేపు పొద్దున్న పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత, నిత్యత్వంలోకి వెళ్ళింది, ఎంతకాలం బతికావమ్మా? 80, 90, 70, 60 అని అడగడు. ఎలా బతికావు అని అడుగుతాడు. ఎలా బతికావు అని అడుగుతాడు. దానికి సమాధానం చెప్పాలి. ఎంతకాలం బతికావన్నది కాదండి, బతికిన కొన్ని రోజులు మీనింగ్ఫుల్తో బతకాలి. బతికిన కొన్ని రోజులు కొంతమంది కన్నీరు తొడవాలి, సత్యం వైపుకి అనేకం నడిపించాలి. క్రీస్తు కోసం నడిపిస్తే ఆ జీవితాలు ధన్యం. అప్పుడు నీ జీవితాలు ప్రకాశిస్తాయి. స్టెఫను జీవితం, వాడు ఎంతకాలం బతికాడు? యవ్వనం నడుస్తున్నాడండి స్టెఫను. హతసాక్షి అయిపోతున్నప్పుడు దేవుడు దాన్ని అనుమతించాడు. లెట్ హిమ్ డై, లెట్ హిమ్ కమ్ టు మై ప్రజెన్స్. యేసు క్రీస్తు ప్రభు సైతము తన సింహాసనాన్ని విడిచిపెట్టి స్టెఫన్కి వెల్కమ్ పలికాడట, స్టెఫన్కి స్వాగతాన్ని పలికాడు. కమ్ టు మై కింగ్డమ్ అని చెప్పి చేతులు పట్టుకుని తన సింహాసనాన్ని ఎక్కించాడట యేసుక్రీస్తు ప్రభువారు. అతడు మండుచు ప్రకాశించున్న దీపం.